మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ఈ కార్యక్రమాన్ని దాసిరెడ్డిపాలెంలో ఎందుకు చేసుకుంటున్నామంటే ఇక్కడ ఈ స్కూల్కి అటాచ్ చేశారు. మనకి అక్కడ ప్రతిభా సెంటర్లో భవిత సెంటర్లో ఉండే పిల్లలందరినీ కూడా ఇక్కడికి అలాట్ చేసి ఇక్కడ జరుగుతుంది. మండలంలో వెన్నూరు స్కూల్లో కూడా ఒక టీచర్ని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి, ఈ విద్యార్థులకు సంబంధించి. కాబట్టి ఇప్పుడు సార్ చాలా విషయాలు చెప్పారు. ఈ విషయాలన్నింటినీ కూడా పేరెంట్స్ కానీ తెలుసుకుంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోవాలి. ముందు తెలుసుకొని ఆ పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచబాకండి. ఎందుకంటే కొంత సర్టిఫికేట్ అనేది ఉంటే ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలలో కూడా అవకాశం ఉంటుంది. చాలామంది అది తెలుసుకోక పిల్లల్ని బడికి పంపించక ఏం చదివించుకొని ఇంటి దగ్గర ఉండటం వల్ల వాళ్ళకు సంబంధించిన పోస్టులలో వాళ్ళని తీసుకోవడానికి లేకుండా అయిపోతున్నారు. కనీసం వాళ్ళకి మినిమం క్వాలిఫికేషను ఉండటం వల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా సర్టిఫికేట్ ద్వారా కూడా వచ్చే ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మీరంతా కూడా వినియోగించుకోవాలి. అంతేకాకుండా వీళ్ళని క్రమం తప్పకుండా పాఠశాలకు తీసుకురండి. ఇంటి దగ్గరే ఉండటం వల్ల వాళ్ళు సరైన ఎదుగుదల అనేది ఉండదన్నమాట. పిల్లలతో ఉంటే కొంత వాళ్ళకి ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రతి అంశానికి కూడా ఇక్కడ ఐఆర్టీ టీచర్లు ఇద్దరు వెన్నూరులో సార్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని మీరు కన్సల్ట్ అయితే వీళ్ళకి సంబంధించిన ఏ అయినా కానీ మీకు వచ్చేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమం చేసాము అయిపోయింది వెళ్ళిపోవటం ఇవి కాదనమాట. వీళ్ళకి సంబంధించినవన్నీ కూడా తెలుసుకోవటం వల్ల మీరు ఆ పిల్లలకి ఎంతో కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మనం చూస్తూ ఉన్న పిల్లోడు కూడా పెద్దోడు అయిపోయాడు. ఇప్పుడు ఏ క్లాస్ అమ్మా చదువు? సోమశేఖర్ 8th క్లాస్కి వచ్చేసేసాడు. ఇక భవిష్యత్తులో 10th రాశాడంటే వాడికి ఒక సర్టిఫికేట్ అనేది వచ్చేసింది. నేను వచ్చిన దగ్గర నుంచి చిన్న పిల్లోడు అబ్బాయి, ఇంత పిల్లోడు వాళ్ళ అమ్మ తీసుకొని వస్తూ ఉండేది ప్రతిసారి కూడా ఇంప్రూవ్ అవుతున్నాడు. అట్లా ఓపిక అనేది ఉండాలి. ఇక్కడ మీరు ఆ పిల్లల్ని ఎంతో ఓపిక ఉంటే కానీ వాళ్ళని చేయలేరు. కాకపోతే ఏమీ బాధపడబాకండి. వాళ్ళకి కూడా చాలా ప్రభుత్వ పరంగా అనేక సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మీరేమీ ఇబ్బంది పడకుండా ఆ పిల్లల్ని అట్లా ఓపికగా ఒక స్టేజ్కి తీసుకొచ్చారంటే తర్వాత వాళ్ళే మీకు ఒక ఆస్తిలాగా ఉంటుంది అన్నమాట. ఆ రకంగా మీరంతా కూడా మీ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. తక్కువ టైంలోనే ఐఆర్టీలు టకటక నిన్న సాయంత్రం అనుకున్నాం, అంటే కొద్దిగా లేట్గా చేద్దాం అనుకున్నాం ఈరోజు కాకుండా, అయినా కానీ ఐఆర్టీలు చేసేస్తామన్నారు. తక్కువ పిల్లల్లో మిమ్మల్ని అందరినీ పిలుచుకురావటం, ఇక్కడ కూర్చోబెట్టి చేయటం అనేది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మీకు అందరూ వచ్చిన దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ME1 మేడం గారికి, మరి పాఠశాల హెచ్ఎం గారు, క్లస్టర్ హెచ్ఎం గారికి, ఇక్కడ ఐఈడి టీచర్లకు, ఈ పాఠశాల సిబ్బందికి, తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం. విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడే చాలా ముఖ్య విషయాలు చెప్పారండి. వాటిల్లో మరి అర్జెంటుగా తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే చాలా ముఖ్యమైనది ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. లేని వాళ్ళు ఎవరున్నారు? అందరికి ఉన్నాయమ్మ సర్టిఫికేట్ ఇక్కడ ఉంది. చాలా మంచిదమ్మా. నేను వచ్చిన దగ్గర నుంచి గత 2 సంవత్సరాల నుండి మా ఐఈడి టీచర్ నేను ఒక పాయింట్ చెప్తున్నాను. ప్రతి పిల్లవాడికి మీరు ఏమైనా చేయండి వాళ్ళ సర్టిఫికేట్ తెప్పించాలి. నాకు అది ఒక్కటి కావాలి. ముందు చదువు ఎంత చెప్పినా సరే, ఎందుకనంటే అది చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసే ఉంటుంది. ఒక ఎంత ఖర్చు, ఒక మామూలు పిల్లలకి చాలా ఖర్చు. ఇలాంటి పిల్లలకి సరే మనం భగవంతుడికి ఇచ్చేది మన చేతుల్లో ఏముందో ఆ సర్టిఫికేట్ అని ఉంటే మీకు ఆసరాగా ఉంటుంది. అదేవిధంగా మా ఐఈడి టీచర్లు కూడా మీకు ఎంత కావాలన్నా వాళ్ళు చాలాసార్లు మన విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక టీచర్ గారు ఒక పేరెంట్ అని చెప్పకుండా ఒక ₹1000 ఫోన్పే చేశాను. సార్ మీరెందుకు చేశారు ఫోన్పే అంటే, నీకు ఖర్చులు అవుతాయి, ఒంగోలు తిరగాలి, అందుకని నేను అమ్మటే నా ఫోన్ ఇచ్చాడు. అయ్యా మా టీచర్లు డబ్బులు తీసుకున్నారు, అందుకే నీకు మళ్ళీ రిటర్న్ ఫోన్పే చేస్తున్నారు, వాళ్ళ సొంత ఖర్చులతోటి మీకు కావాల్సిన సేవలను చేసి పెడతారు, వాళ్ళ పని ఎప్పుడు చేయబాకండి. ఎందుకని చెబుతున్నామంటే ఒక చిన్న విషయమే. నీకు 100 మంది చెబుతాను నేను ఇచ్చాను డబ్బులు. ఇక అసలు ఈ టీచర్కే తెలీదు ఈయన ఎందుకు ఇచ్చే డబ్బులు అనుకుంటున్నాడు. నేను నా దగ్గరకు వచ్చి పరిగెత్తుకుంటా
అమ్మడి పేరెంట్తో మాట్లాడి మళ్ళీ రిటర్న్ వేస్తున్నారు, ఆ పని చేయబాకమని చెప్పాం. ఇక్కడ మా టీచర్ ఎవరు పైసా తీసుకునే వాళ్ళు లేరు, మీకు కావాల్సిన సహాయం చేస్తారమ్మా. మీరు చేయాల్సిన పని ఒకటి మేడం గారు చెప్పినట్టుగా, సార్ చెప్పినట్టు చాలా విషయాలు రోజు మీ పిల్లలు పంపించు. దాంతోపాటు మీకు ఇంకెవరన్నా రాని పిల్లలు ఉంటే మేడం గారు మీకు కూడా చెప్తున్నాను, వాళ్ళకి సంబంధించింది వారానికి గుడ్లాంటి నెలకు ఒక రోజు చేయడానికి కుదరదు. వాళ్ళ పేరెంట్స్ అని రమ్మని చెప్పి వాళ్ళకి సంబంధించిన ఎగ్గులు, చిక్కులు, రైస్ అవి 3 కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఎవరికైనా తెలియక టయానికి రాకపోతే మీరైనా చెప్పి మన వాళ్ళు ఇస్తున్నారు, ఇవ్వలేదని అంటున్నారు. ఎవరికైనా మర్చిపోయి రాకుండా ఉంటారు, మీరైనా ఫోన్ చేసి వాళ్ళకి అందజేయండి. అంతకన్నా మనకు భగవంతుడు ఒక సామెత ఉంది, మానవ సేవే మాధస్, అంతే. మన ఉద్యోగ ధర్మం మనం చేస్తామమ్మా. మీరు కూడా మీ పిల్లలను కూడా కష్టపడి వదిలేయకుండా సార్ చెప్పినట్టు ప్రయోజకులు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఎంతో కొంత అవుతారు. ఆ అబ్బాయిని కూడా చూస్తున్నాను. జరుపుతున్నందుకు జ్యోతి మేడం గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే పిల్లలతోటి బాగా సపోర్టివ్గా ఉండి మీ అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తుంది. మీ పిల్లలకి ఏమీ తక్కువ కాదు, అందరి పిల్లలతో సమానమే అని జ్యోతి మేడం ఎంకరేజ్ తోటి మీ పిల్లలకి మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో అన్నీ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసిన అందరికీ పెద్దలకి నా నమస్కారం. ఫస్ట్ అసలు ఏం మాటలు రావు, చెవులు పడవు. మేము మామూలుగా మా అత్తయ్య వాళ్ళేమో గుడికి వెళ్దాము అని అనేవాళ్ళు. తర్వాత మేడము పీటర్ సార్ అన్నాడు. అప్పుడు సారు మేడం ఇద్దరు కలిసి ఇట్లా ఉంది, అబ్బాయికి స్కూల్ ఉంది, స్కూల్కి తీసుకురా నన్ను ఇంటికి వచ్చి మేడం చాలాసార్లు చెప్పారు. తర్వాత మా అత్తయ్య వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయినా కూడా మేడం చాలా వచ్చి ఇట్లా ఒప్పించినాక అప్పుడు స్కూల్కి తీసుకెళ్ళేదాన్ని. తీసుకెళ్ళినాక ఇట్లా పేపర్లో వచ్చింది, గుంటూరు ఆపరేషన్ చేసిన మాటలు వస్తాయి, చెవులు పడుతుంది. అక్కడ తీసుకెళ్ళినాక ఆపరేషన్ చేయించినాక వినపడుతుంది చెవులు. తర్వాత మేడం మళ్ళీ స్కూల్కి తీసుకురా, స్పీచ్ థెరపీ ఇప్పిద్దాము అని చెప్పి స్కూల్కి వచ్చినాక మేడం చాలా మాటలు వచ్చేలాగా చదువు అన్నీ మేడం గారు చెప్పారు. తర్వాత బాగా ఇంప్రూవ్ అయ్యాడు అబ్బాయి. ఇప్పుడు 8th క్లాస్కి వచ్చాడు. మాటల పరంగా కానీ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వెళ్తాడు. చదువు పరంగా బాగున్నాడు. మీ సపోర్ట్ లేకుండా ఉంటారా ఎక్కడైనా కానీ? ఉంటాడు. మేము ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఒక్కడు ఇంట్లో అయినా ఉంటాడు. బజార్కి వెళ్ళే వస్తువు తీసుకురమ్మన్నా తీసుకొస్తాడు. ఇంతకు ముందు అయితే అలా చేసేవాడు కాదు. మేడం వాళ్ళు చాలా వాడికి సపోర్ట్ ఉండబట్టి వాళ్ళ అబ్బాయి చాలా డెవలప్ అయ్యాడు.